తన కన్న తండ్రి ఇలాంటి పని చేస్తాడని ఏ ఆడపిల్ల కలలో కూడా ఊహించి ఉండదు. ఒక అందమైన అమ్మాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు సడన్ గా డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా వాళ్ళ నాన్న నిలబడి ఉన్నాడు. ఆయన్ని చూడగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఆనందం కంటే ఎక్కువ భయం ఆమె కళ్ళల్లో కనిపించింది. తన కూతురి ముఖంలో ఆ టెన్షన్ చూసిన నాన్న, ఏమీ కంగారు పడద్దమ్మా, నువ్వు అల్లుడు హ్యాపీగా ఉంటే నాకింకేం కావాలి, అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చేసా అంటూ లోపలికొచ్చాడు. అప్పటికే రాత్రి అయిపోయింది. అంత దూరం నుండి వచ్చిన నాన్నకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఆ కూతురుంది. ఇంట్లో వంట చేయడానికి కూడా బియ్యం లేవు. డబ్బాలో ఎంత వెతికినా ఒక గ్లాస్ బియ్యం కూడా దొరకలేదు. తన కూతురు టెన్షన్ పడుతుందని గమనించిన నాన్న ఏదో పని ఉన్నట్లు వంటింట్లోకి వెళ్లాడు. అక్కడ డబ్బాల మూతలు తీసి చూస్తే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచి అడిగింది కాదనకుండా ఎంత ఖర్చైనా ఇచ్చి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న తన తల్లిదండ్రులను వదిలేసి 6 నెలల క్రితం పరిచయమైన ఒక అబ్బాయితో వెళ్లిపోయిన తన కూతురు ఇలాంటి కష్టాలు పడుతుందని ఆయన ఊహించలేకపోయాడు. ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయికి జాబ్ లేదు. ఏదో బిజినెస్ చేస్తానని టైం పాస్ చేస్తున్నాడని, తన కూతురే బయట ఎక్కడో జాబ్ చేసి ఫ్యామిలీని చూసుకుంటుందని ఆయనకు తెలిసింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ బాధను తట్టుకోలేక బయటికెళ్లిపోయాడు. ఏం చెప్పాలో తెలియక ఆ కూతురు దిగులుగా కూర్చుంది. కొంతసేపటికి వాళ్ళ నాన్న ఆటోలో ఇంటికి వచ్చాడు. తనతో పాటు 4 నెలలకు సరిపడా సరుకులు తీసుకొని వచ్చాడు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇలా వండుకోవడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. అది చూసిన కూతురు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. సైలెంట్ గా తలదించుకొని ఏడవడం మొదలు పెట్టింది. అప్పుడు వాళ్ళ నాన్న, ఊరుకో తల్లి, ఓపిగ్గా ఉండు, నీకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి బాధతో ఇంటికెళ్లిపోయాడు. అయితే ఆయన చెప్పినట్లుగానే జరిగింది. కొద్ది రోజుల్లోనే ఆ కూతురికి మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ ఒకసారి ఆ నాన్న కూతురు ఇంటికెళ్లాడు. ఇల్లంతా కలకల్లాడుతూ కనిపించింది. ఒక పక్క బియ్యం బస్తాలు, వంటింట్లో ఫుల్ గా సరుకులు. అది చూసి ఆ నాన్నకు చాలా సంతోషంగా అనిపించింది. కూతురి ఆనందం కోసం భోజనం చేసి